ఈరోజు కౌన్సిల్లో చర్చ జరుగుంటే ఈ ఆధారాలన్నీ కూడా మా రీసెర్చ్ వింగ్ ఆల్రెడీ కౌన్సిల్కి కూడా సభ్యులందరికీ కూడా ఇచ్చినారు. అందుకనే చంద్రబాబు నాయుడు గారు బహుశా కౌన్సిల్లో చర్చ జరగకోకుండా విపరీతంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎలాంటి వ్యక్తి? ఈ మనిషిని సిబిఐ అంతకన్నా పై స్థానంలో ఉన్న వాళ్ళు వచ్చి ఏమన్నా ఎంక్వైరీ చేసి ఏమన్నా ఈయనను జైలుకు పంపినా కూడా కనీసం ఈయన చేసిన తప్పుకు, అబద్ధాలకు, మోసానికి ప్రక్షాళన అనేది జరుగుతుందా అన్నది ప్రజలే ఆలోచన చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నా. ఇందులో మొదటి డాక్యుమెంట్ మీకు చూపిస్తా ఉన్నా. హెరిటేజ్ కంపెనీ అఫీషియల్ వెబ్సైట్లో February 10th, 2026 హెరిటేజ్ కంపెనీ అఫీషియల్ వెబ్సైట్ నేను చెప్తా ఉన్నా, మీకు ప్రజెంటేషన్లో చూపిస్తూ ఉండేది. February 10th, 2026 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా ఇందాపూర్ డైరీని డిక్లేర్ చేస్తూ, దిస్ ఇస్ అ డాక్యుమెంట్ అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ హెరిటేజ్ downloaded on 10th February 2026, wherein 10th February 2026 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా ఇందాపూర్ డైరీని చూపిస్తా ఉన్న స్క్రీన్ షాట్ లెఫ్ట్ సైడ్. రెండో సైడ్ చూస్తే February 15 వచ్చేసరికి ఎప్పుడైతే ఈ గుట్టు బయటకు రాగానే, ఎప్పుడైతే దుమారం లేచిందో, అప్పుడు అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ హెరిటేజ్లో 2026 February 15th 5 రోజుల తర్వాత కో-మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్గా మార్పు. This is on 14th February 2026, దుమారం లేచిన వెంటనే, the moment it became a controversy, on 14th February 2026, Heritage Foods Limited announces resignation of VP and Head National Sales మకరానంద్ శాస్త్రి. చంద్రబాబు గారు 2015లో అధికారంలో ఉండగా టీటీడీ నెయ్యి వ్యవహారాల్లోకి హెరిటేజ్ యూనిట్ని తీసుకొచ్చినారు. ఇందాపూర్ డైరీ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ లిమిటెడ్, ఇందాపూర్, మహారాష్ట్ర, 278 రూపాయలు కోట్ చేసి టీటీడీకి నెయ్యి సప్లై చేసింది. 2016 మార్చ్ 18 ల్యాబ్ టెస్టుల్లో ఇందాపూర్ డైరీ ఫెయిల్ అయి డిస్క్వాలిఫై అయింది. అంటే కల్తీ జరిగిందనే కాదని అర్థం. డిస్క్వాలిఫై అయిన 3 నెలల్లోనే, అంటే మళ్ళీ April 26, 2016 ఇందాపూర్కు మళ్ళీ అర్హత కల్పించిన చంద్రబాబు గవర్నమెంట్. November 27, 2018 హెరిటేజ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇందాపూర్కు టెండర్ దక్కింది. కేజీ నెయ్యి 321కి ఆర్డర్. ఇదే ఇందాపూర్ డైరీ 2024లో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి రాగానే చక్రం తిప్పిన ఈ హెరిటేజ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇందాపూర్ డైరీ December 16, 2025 658 రూపాయలకు టెండర్ ఖరారు. ఒక భయాందోళన వాతావరణాన్ని క్రియేట్ చేసి, 300 రూపాయలకు నెయ్యి దొరుకుతుందా అని చెప్పి ఒక వాతావరణం క్రియేట్ చేసి, ఎవరిని రాకుండా అందరినీ భయపెట్టించి, చివరికి 658 రూపాయలకు ఆయనకు సంబంధించిన కంపెనీకి ఆయన ఆర్డర్ ప్లేస్ చేసుకుంటాను. ప్రీవియస్లీ నోన్ యాజ్ హర్ష్ ఫ్రెష్ డైరీ ప్రోడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్తా ఉన్న ఆధారాలు. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో 2018 జూన్ 26 బోలే బాబాకు టెక్నికల్ క్వాలిఫికేషన్ ఇస్తూ నాడు చంద్రబాబు హయాంలోనే టీటీడీ బోర్డు తీర్మానం. బోలే బాబాకు చంద్రబాబు హయాంలోనే 2019 మార్చ్ 6 82,000 కేజీలు నెయ్యి సప్లై చేయడానికి ఆర్డర్. తాము హెరిటేజ్ అసోసియేట్ అయినట్టుగా ఈ-కామర్స్ వెబ్సైట్ ఇండియా మార్ట్లో స్వయంగా తెలిపిన బోలే బాబా. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, బోలేబాబా రాజస్థాన్ది, బోలేబాబా ఉత్తరాఖండ్ కాదు ఇది అని. అది ఉత్తరాఖండ్, ఇది రాజస్థాను అని అంటారు. ఎవరు? వీళ్ళు టీడీపీ బ్యాచ్. హెరిటేజ్ హైదరాబాదు, హెరిటేజ్ విజయవాడ 2 ఒకటి కాదు స్వామి. ఇల్లే కదా. అదే పనిగా ప్రత్యేకంగా పంపించి ఇన్స్పెక్టర్ చేసి వాళ్ళని క్వాలిఫై చేసి ఆ తర్వాత ఆర్డర్లు ఇచ్చింది ఇల్లే కదా. May 13, March 16 ఎలక్షన్ కోడ్ వచ్చింది. May 13, 2024 పోలింగ్ జరిగింది. May 13, 2024 పోలింగ్ టుక్ ప్లేస్. May 15th, 2024 tenders were opened. After the election, 2 days after the elections, tenders were opened. Supply order issued to AR Dairy 2 days after polling. June 4th, 2024 election results came. Government announced. Chandrababu Naidu took over. June 12th AR Dairy first started supplying ghee. Subsequent గా July 6th, July 12th 2024 ఇంకొక 4 tankers sent by AR Dairy failed the test. July 23, 2024 NDDB రిపోర్ట్ వచ్చింది. July 25, 2024 ఈ 4 ట్యాంకర్లు which failed the test అవి వెనక్కి పంపించినారు, were sent back. July 27, 2024 ఆ rejected 4 tankers parked near a stone crusher in Srikalahasti. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. August and September 2024 secretly resupply
ఆఫ్ ది రిజెక్టెడ్ 4 tankers బ్యాక్ ఇన్ టు ద టీటీడీ అట్ 4 AM in the morning. దీనికి టీటీడీ అబ్జెక్షన్ కూడా చెప్పలా, తీసుకుంది. సెప్టెంబర్ 18న చంద్రబాబు నాయుడు గారు అలిగేషన్స్ చేస్తారు. యానిమల్ ఫ్యాటు, బీఫ్, పోర్కు, ఫిష్ ఆయిల్ అన్నీ ఉన్నాయని. నెయ్యి ఎప్పుడు సప్లై అయింది? శాంపుల్ ఎప్పుడు రిజెక్ట్ అయినాయి? రిజెక్ట్ అయిన ట్యాంకర్లు ఎప్పుడు తిరిగి వెనక్కి వెళ్ళాయి? రిజెక్ట్ అయిన ట్యాంకర్లు తిరిగి మళ్ళీ ఎప్పుడు వచ్చినాయి? వచ్చిన ఆ ట్యాంకర్లు నెయ్యి ఎప్పుడు వాడినారు? అన్ని చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరుగుతూ ఉన్నప్పుడు, కనిపిస్తూ ఉన్నప్పుడు అసలు వీటికి వైఎస్ఆర్సీపీకి ఏం సంబంధము? ల్యాబ్ రిపోర్ట్, అక్రెడిటెడ్ ల్యాబ్ నుంచి రిపోర్ట్ తీసుకొని వస్తేనే ట్యాంకర్ రాణిస్తారు. ఆ తర్వాత టీటీడీ ఆ అక్రెడిటెడ్ ల్యాబ్ రిపోర్ట్తో సంతృప్తి చెందకుండా వాళ్ళు కూడా మళ్ళీ టెస్టులు చేస్తారు. ఆ టెస్టులో పాస్ అయితేనే పైకి పంపిస్తారు, ఫెయిల్ అయితే తిరిగి వెనక్కి పంపిస్తారు. ఇక్కడ కూడా వెనక్కి పంపించినారు, క్లియర్గా కనిపిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో గతంలో 15 సార్లు అలా ట్యాంకర్లు వెనక్కి వెళ్ళాయి. వైఎస్ఆర్సీపీ హయాంలో గతంలో అలా 18 సార్లు వెనక్కి పంపించేసినారు టెస్ట్ ఫెయిల్ అయితే. అక్రెడిటెడ్ ల్యాబ్ రిపోర్ట్ అనుకూలంగా ఉన్న టీటీడీ చేసిన టెస్ట్ ఫెయిల్ అయితే వెనక్కి పంపించే సాంప్రదాయం. ఏ రకంగా నువ్వు వైసీపీకి అటాచ్ చేస్తున్నావు? వైఎస్ఆర్సీపీకి ఏం సంబంధం? తప్పు జరిగింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో. రిజెక్ట్ చేసిన ట్యాంకర్లు మళ్ళీ వెనక్కి తీసుకొని నువ్వు వాడావు. సిబిఐ ఛార్జ్ షీట్లో చెప్పింది, నేను చెప్పలా. చూడండి, ఫర్దర్ ది అడల్టరేటెడ్ ఘీ రిజెక్టెడ్ 4 tankers of MSAR Dairy Food Private Limited were resupplied to TTD in the supply orders of Vaishnavi Dairy Specialities Private Limited and TTD accepted the same. సిబిఐ సిట్ ఛార్జ్ షీట్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ 2013 నుంచి 2014-19 మధ్య చంద్రబాబు హయాంలో వరుసగా టెండర్ దక్కించుకుంటూ నెయ్యి సప్లై చేసింది. చంద్రబాబు నాయుడు రెండోసారి ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా టెండర్లలో పాల్గొంది. ఇక బోలేబాబా, ఇందాపూర్ హెరిటేజ్లకు చంద్రబాబు హయాంలో కనెక్షన్స్ ఇదివరకు ఎలాగూ చూపించారు, అందరికీ చూపించారు. వీళ్ళు కూడా ఇప్పుడు టెండర్లలో పార్టిసిపేట్ చేసినారు. 320కి సప్లై చేసిన వాళ్ళు ఇప్పుడు ఏకంగా దగ్గర 600 కోట్ చేసినారు. ఇప్పుడు ఈ డాక్యుమెంట్లు అన్నీ చూసినారు, ఇంత ఆధారాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, అసలు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తిని, హెరిటేజ్ అనే సంస్థ, ఈ రెండూ కూడా తప్పు చేసినట్టు ఇంత ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నప్పుడు ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి 4 ఏళ్ళు తమ వైపు చూపిస్తూ ఉంటే ఒకవైపు ఇలా ఏలెత్తి ఇంకొకరి మీద ఎలా చెప్పగలుగుతారు? దేవునితో చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలతో, మోసాలతో దేవునితో చెలగాట మాట్లాడాడు. అందుకని దేవుడు బుద్ధి వచ్చేట్టుగా మొట్టకాయలు వేస్తూ ఉన్నాడు.